ఆ! పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతి సభలో మాట్లాడడం, ఈసారి సింగిల్ నంబర్‌కే పరిమితం చేద్దామా అంటున్నారు. అసలు గత గతంలో ఒక్కసారి మీరు వెనక్కెళ్ళి ఒకసారి మీ గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదే సింగిల్ నంబర్‌కి పరిమితమయ్యారు మీరు 2019లో. ఇప్పటికీ సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం మీకుంటే, సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం, దమ్ము మీకుంటే, ఆ సింగిల్ డిజిట్ రాకుండా మీరు చూసుకోండి ఫస్ట్. ముగ్గురుగా కలిసి, గుంపులుగా కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి, మీరందరూ కలిస్తే గాని ఓట్ బ్యాంకింగ్ ఎంతుందో ఒకసారి విమర్శ చేసుకోండి. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా, రాబోయే రోజుల్లో అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్‌గానే పోటీ చేస్తారు. అది దమ్ము, ధైర్యం అంటే. మీరు చెప్పడం గాదు. నెక్స్టు సింగిల్ డిజిట్‌కే ఇచ్చేద్దామా వీళ్ళకని చెప్పి మీరు చెప్పడం గాదు ఫస్టు. ఒకసారి ఎనకెళ్ళి చూసుకుంటే బావుంటుంది. మన పరిస్థితి ఏంటి? మన వ్యవహారం ఏంటి? అసలు మన కెపాసిటీ ఏంటనేది ఒకసారి ఎనక్కెళ్ళి ఆలోచిస్తే తెలుస్తది. సింగిల్ డిజిట్ ఎవరికి పరిమితం? 2019లో ఒక్క సీటు. ఇప్పుడు గూడా మీరు 2024లో మీరొక్కళ్ళు సింగిల్‌గా మీరు పోటీ చేస్తే, ఆ ఒక్కటి కూడా వచ్చుండేది కాదేమో నాకు తెలిసి. ఏదో అలా అలా ముగ్గురు కుమ్మక్కయ్యి మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. ఓడించకపోతే ఇంక మనకసలు పుట్టగతులే ఉండవనే ఆలోచనతో తిమ్మిని పంపించేసి ఏదో అట్లా ఈవీఎంలో కొట్టుకొచ్చేసారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ. అంత పెద్ద సభలో అందరి ముందు సింగిల్ డిజిట్‌కి వైసీపీ ప్రభుత్వం అని మీరు చెప్తూ ఉంటే నిజంగా నవ్వొస్తుంది. ఆయనకి పాపం ఆయనకి ఎనక ఎవరుండి నడిపిస్తున్నారో కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఎనక ఎవరుండి నడిపిస్తున్నారో కానీ నిజంగా పాపం ఆయన్ని చూస్తుంటే జాలేస్తుంది. ఒక్కసారి హాస్పిటల్‌కి ఎళ్ళన్నా చూపించుకుంటే బావుంటదేమో మేబీ. ఆయన కండిషను, ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నారో, ఏం సందేశం ఇస్తున్నారో ప్రజలకి. ప్రజల్ని రెచ్చగొట్టి కులాలని, మతాలని ప్రస్తావించి మాట్లాడుతున్నారు ప్రతిసారి. ఒకసారి ఆయన కండిషన్ ఏంటో అనేది ఒకసారి చూయించుకుంటే బావుంటదేమో అని నా ఒపీనియన్. సో, ఇదండి ఈరోజు. సో, సండే రోజు మీ అందరిని కూడా డిస్టర్బ్ చేశానేమో. సో, హ్యాపీ సండే ప్రతి ఒక్కరికి గూడా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ బలోపేతం అవ్వడానికి మనందరం కూడా కృషి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఛానల్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే అబద్ధాన్ని 10 సార్లు చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు దానికి ఎడిట్ అయిపోతూ ఉన్నారు ప్రజలు. నిజంగా నిజాన్ని అనేది ప్రజలందరికీ తెలిసేలాగా మన వంతు మన ప్రయత్నం చేస్తే ఎంతో కొంత పార్టీ యొక్క బలోపేతానికి మనందరం కృషి చేస్తామని నేను నమ్ముతూ, ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. ఉన్న వాస్తవాలు అంటే ఏదైతే నాకు అనిపించిందో, నాకే కాదు నాలాంటి చాలా మందికి కూడా ఇది వాస్తవం అనేది చాలా వరకు మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ కొంతమంది బయటికి చెప్పలేరు. కొంతమంది తెలిసినా కూడా లోపలే ఉంటుంది. సో, నేనైతే బయటికి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలనో, లేదంటే ఎవరిని వేలెత్తి చూపాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం నెక్స్టు ఏ మలుపు తిరగబోతుందో. మన సీఎం గారు మళ్ళీ ఏ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏ డైవర్షన్‌లోకి తీసుకెళ్ళబోతున్నారో
వెయిట్ అండ్ సీ. మళ్ళీ ఆ డైవర్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.